నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచిన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు. అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన బాధిత కుటుంబీకులను దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కినపర్తి పంచాయతీ చుట్టుబంద గ్రామంలో సంబంధించిన అగ్ని ప్రమాదంలో పొట్టిక నూకాలమ్మ తాటాకిల్లు దగ్ధమై బాధిత కుటుంబీకులు కట్టుబట్టలతో మిగిలారు. సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి డివిడి ప్రసాద్ పరామర్శించి ట్రస్ట్ తరపున 3,000 రూపాయలు ఆర్థిక సాయంతో పాటు దాతలు తాళ్ల గంగాధరన్, చింతపల్లికి చెందిన సాయి, విశాఖకు చెందిన శ్రీదేవి, నాగేంద్ర ప్రసాద్ ను అందజేసిన విరాళం 3,500 రూపాయలు కలిపి మొత్తం 6,500 రూపాయల విరాళాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దుచ్చరి చిట్టుబాబు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కినపర్తి పంచాయతీ చుట్టుబంద గ్రామంలో ఉన్నాము. మరి ఈ గ్రామంలో శ్రీ అమ్మ పొట్టుగా నూకాలమ్మ గారు ఇల్లు కాలిపోవడంతో మరి అంతా ఇటు ఉన్న పరిస్థితి, ఈ ఇల్లంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఇలా కాలిపోయిన తర్వాత నిరాధారణ అయినటువంటి పరిస్థితి. అంటే తనకున్న ధాన్యం కానీ, గిన్నె ముంత పరిస్థితి, ఆ బీరువా అని, అంటే తనకున్న కొద్దిపాటి, అంటే గిరిజనులోకి స్వతహాగా దాచుకున్నటువంటిది చిన్న చిన్నవే ఆస్తులు ఉంటాయి. అలాంటి ఆస్తులు అంతా ఈరోజు అగ్గిపాలైపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి నిలువ నీడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని స్థానికులు మన దృష్టికి తీసుకురాగానే మనం దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని మరియు కొంతమంది మిత్రులని మనం ఏదైనా హెల్ప్ వీలవుతుంది అనేటువంటిది ఈరోజు ఉదయం నుంచి ప్రయత్నం చేస్తే మనకు కొంతమంది సహాయం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు వెంకట ఊటిగారి గారు వెంటనే స్పందించి ఆయన 3,000 రూపాయలు పంపించడం జరిగింది. 3,000 రూపాయలు పంపించడం జరిగింది. అలాగే దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు 3,000 రూపాయలు, అలాగే తాళ్ళ గంగాధరన్ గారు, ఆయన కూడా వెంటనే తాళ్ళ గంగాధరన్ గారు కూడాను నేషనల్ ఫస్ట్ గ్రూప్ అయినటువంటి కేవలం ఒక వాట్సాప్ గ్రూప్లో పరిచయం. మరి అలాంటి వ్యక్తి కూడాను స్పందించి ఇచ్చేస్తుంటారు. అలాగే ఎల్ఐ వెంకట సాయి బాబా గారు, ఆయన కూడా ఒక 1,000 రూపాయలను ఇచ్చేశారు. అలాగే శ్రీదేవి పెంటకోట విశాఖపట్నం వాస్తవ్యులు, వారు కూడాను ఒక 1,000 రూపాయలు పంపించడం జరిగింది. అలాగే జిఎన్ ప్రసాద్ గారు, వీళ్ళంతా కూడా కేవలం వాట్సాప్ మెసేజ్లో చూసే స్పందించారు. కాబట్టి మా ఆదివాసీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కష్ట నష్టాలు, ఆలయాల అభివృద్ధి విషయాల్లో కానీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో తాతలు ఎప్పుడు ముందుండి సహకరిస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా మా ఆదివాసీ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మ కొంచెం ఈసారి నోట్ వెళ్ళామో చెప్తాను. కొంచెం వెనక్కి ఓకే. 6,500 అవి అలా చెప్తాను కదా, అలా కాంత చెప్పండి మీరు కూడా, ఎందుకంటే రేపు దీనికి అవసరం. ఓకే.